తొక్కిసలాట జరగకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క రోడ్డు మీద ఉన్న ఇంతమంది మన అభిమాన జనం వస్తే వారందరికీ సహకరించిన, తొక్కిసలాట్ లేకుండా సహకరించిన పోలీస్ సోదరులందరికీ, ఇన్స్పెక్టర్స్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి, డిఎస్పీస్కి, ప్రతి ఒక్కరికి అభిమానుల తరపున, హరిహర వీరమల్లు యూనిట్ తరపున నా ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉండింది. కానీ ఆయన మనకి సీఎం గారు రివ్యూ మీటింగ్ల వల్ల రాలేకపోయారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నేను పాలిటిక్స్కి వచ్చాక, సినిమాలోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నాను, పాలిటిక్స్లోకి వచ్చాక నేను స్నేహంతో పాటు ఒక మంచి స్నేహితుణ్ణి, అలాగే ఒక మంచి మిత్రుణ్ణి సంపాదించుకున్నాను. అది శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు. అండ్ ఐ ఫౌండ్ a great friend and a great brother in him. I am truly grateful to you, sir, from coming all the way from Karnataka, for making your time in your busy schedule, and I'm eternally grateful to you for making your presence felt here. Your blessings and your kind words and your good words are truly inspiring, and we will truly cherish this moment with you, sir. We are grateful to you. అలాగే కందుల దుర్గేష్ గారు, గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మరి సినిమాటోగ్రాఫ్ శాఖ మార్చులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు, మీకు తెలుసు కదా, ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా. గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి. ఆయన మాటని శాసనసభలో చూడాలి, చాలా ఆనందంగా ఉంటుంది ఆయనతోటి. వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సరిగ్గా ఒక 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు రాపేది. This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా, అన్నా నీ వెంట మేము ఉన్నామని.